నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. పోలవరం పూర్తవడం వైసీపీకి ఇష్టం లేదా? ఎందుకంటే పోలవరం రీకన్స్ట్రక్షన్ చంద్రబాబు గారు మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా వైసీపీ ఇదే ప్రచారం చేస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా మరొక కొత్త ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అదేంటి అంటే పోలవరానికి వచ్చే నిధులన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లిస్తుంది అని చెప్పి ఇప్పుడు సాక్షి మీడియాలో కొన్ని పత్రికల్లో పుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. అసలు అలా మళ్లించే అవకాశం ఉంటుందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మనం చూస్తున్నాం పోలవరం గురించి ఎన్ని రకాల కథనాలు రోజుకొకటి దానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉండడం వైసీపీ ఏటీఎం లాగా చూసారన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఆ దుష్ప్రచారాలను అయితే ఆపట్లేదు. పోలవరానికి కేంద్రం ఇచ్చే నిధులను కూటమి ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లిస్తుంది అంటున్నారు. ఇప్పుడు తాజాగా అది ఎంతవరకు వాస్తవం అంటారు? అలా మళ్లించే ఛాన్స్ ఉంటుందంటారా? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ సాక్షి పేపర్లో వాళ్ళు రాసే వార్తలు, జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్లో రాయించే వార్తలు, ఇవన్నీ కూడా ఎంత అక్కస్సుతోటి ఉంటాయంటే, అంటే ఘోరంగా ఓడిపోయింది ఆ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఆ అక్కస్ అంతా కూడా ప్రతిరోజు కక్కుతూ ఉంటారు. మొత్తం ఆ పేపర్ మొత్తం ఎక్కడ ఎటు ఏ వార్త చూసినా కానీ విషం కక్కటం. నీకు పోలవరం ప్రాజెక్టు మీరు చెప్పినట్టు రీకన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎన్ని తప్పుడు వార్తలు రాశారు అంటే ఈ సాక్షి పేపర్లో తప్పుడు, అంటే మామూలు అడ్డంగా రాసేసారు. మొన్న అంత ముందర ఒక వార్త రాశారు కొద్ది రోజుల కిందట, డయాఫ్రమ్ వాలుట ఇంత సైజులో ఉండాలంటే ఇంత సైజు కడుతున్నారట. అసలు ఏమన్నా బుర్రండి రాసే వార్తలేనవి? మీకు ఎంత డైమెన్షన్స్లో ఉండాలో అంత డైమెన్షన్స్లో లేకపోతే, అది కట్టకపోతే అది అక్కడ ఉండదు. మొత్తం హైడ్రాలజీ ఎక్స్పర్ట్లు అవన్నీ చూసి చెప్తారు, ఇంత ఇట్లా ఉండాలి, ఈ పరిమాణంలో ఉండాలి అనేది. వాళ్ళు ఖచ్చితంగా స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారం కడతారు. అట్లా కాదు, కట్టట్లేదు, దీనికి అభ్యంతరం అని చెప్పారు, దానికి అభ్యంతరం చెప్పారు, ఎవడు అభ్యంతరం చెప్పాడు? వెళ్ళి చూసిరాబో నీకు జాత అయితే. అటువంటి ఆరోపణ ఇది కూడా. నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, ఆ నిధుల్ని పక్కదోవ పట్టించారు, వేరే పథకాలకు మళ్లించారు. ఇదేమో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటా? మొత్తం వచ్చిన డబ్బులన్నీ పోగేసుకొని భోంచేయటానికి. ఇక్కడ మే 2024 నుంచి జూలై 2025 వరకు కేంద్రము 5,512.40 కోట్లను రిలీజ్ చేసింది పోలవరం కోసం. మొదటి విడతగా ఇందులో ఏంటంటే మొదటి విడతగా 22,807.69 కోట్లు ఫస్ట్ విడత ఇచ్చింది. ఇది 2024 అక్టోబర్ 9న వచ్చింది. ఇందులో 459.69 కోట్లు ఇంతకు ముందు గవర్నమెంట్ చేసిన పనులకి రీఎంబర్స్మెంట్, కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేసింది. తర్వాత రెండవ విడత 2025 మార్చి 11వ తారీఖు రిలీజ్ చేసింది. అదెంత అంటే 2,704.71 కోట్లు. ఈ డబ్బు సింగిల్ నోడల్ ఏజెన్సీ బ్యాంక్ అకౌంట్లో 569.36 కోట్లు జమ అయినాయి. మిగిలినవి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ఎందుకుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? డిస్బర్స్ చేయాలి, అందరికీ డిస్బర్స్ చేయాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా పెట్టుకొని ఉన్నది. ఇందులో డైవర్ట్ చేసేది ఏంటి? వేరే పథకాలకి ఎట్లా ఖర్చు పెడతారు? నీకు ఖర్చు పెట్టిన తర్వాత ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం, అంటే పోలవరానికి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చేది కానీ గ్రాంట్ ఇచ్చేది కానీ ఏ పథకం అయినా సరే అది ఖర్చు పెట్టిన తర్వాత యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఈ యూటిలైజేషన్ సర్టిఫికెట్ అన్న మాటే లేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలకి నిధులన్నీ అయిపోయినాయి. పెద్ద పెద్ద పథకాలు 22 పథకాలని కేంద్రం గ్రాంట్ ఇస్తుంది. 90% వాళ్ళు పెట్టుకొని 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే లక్షల కోట్లు వస్తాయి. అటువంటి పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ 10 రూపాయలు వేయటం చేతగాక మొత్తం పథకాలను ఆపేశాడు. చేతగాల ఆ 10 రూపాయలు అంటే 90% కేంద్రం ఇస్తే 10% రాష్ట్రం ఇస్తే నీకు ఒక 3,000 కోట్లు వచ్చింది అనుకోండి, నీకు అది రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. ఆ 10% మ్యాచింగ్ గ్రాంట్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయాడు. పోలవరాన్ని పడుకోబెట్టడంతో పాటు నిర్వాసితులు కూడా గాలికి వదిలేసిన. అంటే ఇప్పుడు పోలవరం విషయానికి వస్తే, పోలవరం విషయంలో ఏంటి అంటే ముందర కొంత ఖర్చు పెడుతూ ఉండాలి. ఎక్కడ పని ఆపకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉండాలి.
దాన్ని కేంద్రం రీఎంబర్స్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక మెకానిజం ఉంటుంది. ఈ మెకానిజం కరెక్ట్గా ఆపరేట్ చేశారు 2014 నుంచి 19 వరకు. 2019 తర్వాత ఈ పోలవరానికి సంబంధించి కాంట్రాక్టర్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మార్చాడో రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి డౌట్ మొదలైంది. అదేంటి, కేంద్రం ప్రాజెక్టు, రాష్ట్ర ప్రాజెక్టు కాదు కదా. కేంద్రం డబ్బులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తే పనులు తొందరగా జరగవు అన్న ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసి మేము కట్టుకుంటామండి, మేము మీ అందులో పార్ట్నర్గా ఉంటాము ఆ నిర్ణయాలు తీసుకోవటంలో. దానివల్ల ఏమవుతుంది అంటే ప్రాజెక్టు మేము తొందరగా అజమాయిషి చేసుకుని తొందరగా పూర్తయ్యేలాగా చేసుకుంటాము, దయచేసి ఈ వెసులుబాటు కల్పించండి అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అడిగితే కేంద్రం ఒప్పుకున్నది. అప్పుడు ఎగ్జిక్యూషన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, ఫండ్స్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అది పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. ఇది అగ్రిమెంట్ జరిగింది. దానికోసం అని చెప్పి ఒక సింగిల్ నోడల్ ఏజెన్సీని పెట్టుకున్నారు. టెక్నికల్ విషయాలు, ఫైనాన్షియల్ విషయాలు అన్నీ కూడా ఈ నోడల్ ఏజెన్సీస్ చూసుకుంటూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం వర్క్ సూపర్వైజ్ చేసుకుంటూ ఉంటుంది తొందరగా జరగటానికి. కేంద్ర ప్రభుత్వం అయిపోయినాయా, ఈ పనులు అయిపోయినాయా, షెడ్యూల్ ప్రకారం జరిగినాయా, ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి అని ఇస్తుంది. ఇది అగ్రిమెంట్ పోలవరానికి సంబంధించి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాగానే అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు చంద్రబాబు నాయుడు కట్టించిన డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేశాడు. వరదలు వచ్చినప్పుడు వాటర్ని డైవర్ట్ చేయడం చేతగాక డైరెక్ట్గా వదిలేశాడు. డైరెక్ట్గా వదిలేస్తే అవి వచ్చేసి డయాఫ్రమ్ వాళ్ళకి తగిలినాయి, కింద నుంచి సీపేజ్ వచ్చింది. దాంతో డయాఫ్రమ్ వాళ్ళు 3 చోట్ల దెబ్బతిన్నది. దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయడానికి కుదరలే. విదేశీ నిపుణులు వచ్చి చూసి అది సాధ్యం కాదు అంటే ప్యారలల్గా కొత్తది కట్టడం మొదలుపెట్టారు. చాలా ఫాస్ట్గా 1.4 కిలోమీటర్స్ కట్టాలి. అది ఇప్పటికీ 200 మీటర్ల దాకా కట్టేశారు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, విపరీతమైన ఫ్లడ్ వచ్చింది గోదావరికి. ఫ్లడ్ వచ్చినా కానీ అక్కడ ఇప్పటివరకు జరిగిన పని డిస్టర్బ్ కాకుండా ఉండటానికి, కొత్త పని మళ్ళీ వెంటనే ఈ ఫ్లో వాటర్ ఫ్లో తగ్గంగానే మళ్ళీ స్టార్ట్ చేయడానికి రకరకాల ఏర్పాట్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పనితోటి అప్పర్ కాఫర్ డ్యామ్ వీక్ అయిపోయింది. అప్పర్ కాఫర్ డ్యామ్ వీక్ అయిన తర్వాత దానికి ప్యారలల్గా మళ్ళీ ఇంకో కన్స్ట్రక్షన్ కట్టాల్సి వచ్చింది. ఇటువంటి విధ్వంసాలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేశాడో చెప్పడానికి ఇది. మీరు అంటున్నటువంటి ఆ విధ్వంసాల పైన ఒక కమిటీ వేస్తే అది ఈ రోజు నివేదిక ఇచ్చిందని, ఆ గైడ్ బండ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్లానింగ్ వల్లే ఇప్పుడు ఆ గైడ్ బండ్ కూడా కుంగింది అని చెప్పి నివేదిక వచ్చినట్టు కూడా తెలుస్తోంది. వీటితో పాటు అప్పర్ కాఫర్ డ్యాము వీక్ అయిపోవటంతో బట్రస్ డ్యామ్ కట్టాల్సి వస్తున్నది. ఈ బట్రస్ డ్యామ్ మామూలుగా కట్టాల్సిన అవసరం లేదు. ఈ బట్రస్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యామ్ వీక్ అయిపోయింది కాబట్టి దానికి ప్యారలల్గా బట్రస్ డ్యామ్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. జగన్మోహన్ రెడ్డి చేతగాని తనం వల్ల 5 సంవత్సరాలు దానికి అప్పర్ కాఫర్ డ్యామ్ కానీ లోయర్ కాఫర్ డ్యామ్ కానీ దాని లైఫ్ స్పానే 5 ఏళ్ళు ఉంటుంది. అందుకని ఇప్పుడు అది ఆ కాలపరిమితి దాటిపోయింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఏ పని చేయలేదు, దాన్ని పోలవరాన్ని మొత్తం సర్వనాశనం చేసి పెట్టాడు కదా. దాంతో ఇప్పుడు అప్పర్ కాఫర్ డ్యామ్ వీక్ అయిపోయింది. అప్పర్ కాఫర్ డ్యామ్ను ప్రొటెక్ట్ చేయడానికి బట్రస్ డ్యామ్ కట్టాల్సి వస్తున్నది. ఇది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ డయాఫ్రమ్ వాల్ నాశనం కావడానికే కాదు, ఇప్పుడు బట్రస్ డ్యామ్ కట్టాల్సిన అనివార్య పరిస్థితులు కల్పించడం కూడా జగన్మోహన్ రెడ్డి చేతకాంతనం వల్లే జరిగింది. ఇంత డ్యామేజ్ చేసి ఈ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకి ఇంత డ్యామేజ్ చేశాడు. ఇంత డ్యామేజ్ చేసి ఇప్పుడు వేగంగా పనులు నడుస్తూ ఉన్నాయి. వేగంగా అసలు మీకు అక్కడ వర్షాకాలంలో ఇప్పుడు ఫ్లడ్ వచ్చింది కాబట్టి పనులు కొంత మందగించినాయి, కానీ లేకపోతే నిన్న మొన్నటి వరకు జరిగినాయి, ఇంకా జరుగుతాయి, ఏం ప్రాబ్లం లేదు. ఈ వాటర్ రిసీడ్ కాగానే మళ్ళీ వేస్తారు. ఇప్పుడు కడుతున్న డయాఫ్రమ్ వాల్ ప్లేస్లో వాటర్ సీపేజ్ రాకుండా ఉండటానికి బట్రస్ డ్యామ్ కంప్లీట్ చేశారు. మీకు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ వర్క్స్ ఆల్రెడీ మొదలైపోయినాయి. ఇంత ఫాస్ట్గా జరుగుతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి తన సాక్షి పేపర్లో ఏమి రాయించుకొని ఆనందపడుతుంటాడంటే ఈ ఫండ్స్ అన్ని డైవర్ట్ చేస్తున్నాడు. డైవర్ట్ చేస్తే పనులు ఎట్ట అవుతాయి? ఇప్పుడు దాకా చేసే ప్రచారాల వల్ల ప్రజల్లోకి వెళ్ళలేదు, కొత్తది ఏదో ఒకటి తీసుకురావాలి. నీకు ఫండ్స్ డైవర్ట్ చేస్తే పోలవరంలో పనులు ఎట్లా జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి చెప్పు.
కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని అనా పైసలతో సహా జాగ్రత్తగా పెట్టుకున్నది కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం ఇంత వేగంగా పోలవరం పనులని ముందరికి తీసుకెళ్ళగలుగుతున్నది. జగన్మోహన్ రెడ్డి ఇంతటితో ఆగలే. ఏం చేశాడో తెలుసా? లోక్సభలో క్వశ్చన్ వేయించాడు. కేంద్రం డబ్బులు ఇచ్చింది కదా 5,500 కోట్లు, ఆ డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసింది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ వేయించాడు. క్వశ్చన్ వేయిస్తే దానికి జలవనరుల శాఖ మంత్రి ఇంత పొడుగు రిప్లై ఇచ్చాడు. ఒక్క పైసా కూడా డైవర్ట్ కాలేదు, అన్ని అకౌంట్స్ ఉన్నాయి, మొత్తం అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మాకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర ఏమి దాచిపెట్టట్లేదు, నువ్వేమీ కంగారు పడక్కర్లేదు, ఆందోళన చెందక్కర్లేదు అని చెప్పి ఇంత పొడుగు రిప్లై ఇచ్చింది జలశక్తి మంత్రిత్వ శాఖ. అది చూసిన తర్వాత అయినా కొంచెం ఏదన్నా ఇది ఉండాలి కదా. ఇటువంటి అబద్ధాలు మరీ ఇంత బ్రాడ్ డే లైట్లో అబద్ధాలు చెప్పకూడదు అన్న సెన్స్ ఉండాలి కదా. అది కూడా లేకుండా మొత్తం అన్ని ఫండ్స్ అన్ని డైవర్ట్ చేస్తున్నారు అని చెప్తాడు. మొత్తం ఇక్కడ పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎట్లా జరుగుతాయి? డబ్బులు లేకపోతే ఎట్లా జరుగుతాయి? అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది? ఏదైనా ఒక్క పైసా పక్కకెళ్ళినా కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది? కేంద్ర ప్రభుత్వం ఇంకొక విషయం ఇదేంటంటే నిపుణుల పర్యవేక్షణలో ఇంటర్నేషనల్ వాటర్ ఎక్స్పర్ట్స్ వచ్చి అక్కడ పనిచేస్తున్నారు, జియాలజీ ఎక్స్పర్ట్స్ పనిచేస్తున్నారు, హైడ్రాలజీ ఎక్స్పర్ట్స్ పనిచేస్తున్నారు. ఇంతమంది అక్కడ పనిచేస్తున్నప్పుడు నీకు డబ్బులు ఉంటేనే వాళ్ళందరినీ పిలవాలి. వాళ్ళు వచ్చి ఇక్కడ గోడగట్టు అన్నారు అనుకో, సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ గోడ కట్టడానికి అంటే వాళ్ళు ఎందుకు అక్కడ? అంటే ఇటువంటివన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో రాత్రిపూట నిద్రపోయినప్పుడు ఏదో కల్లో వస్తుంది, తినేశారు అది రాయండి అంటాడు, తినేశారు అని వాళ్ళు రాస్తారు. అంటే కేంద్రం విపత్తు నిధికి ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు పక్కదో పట్టించారు కదా, సో అందరూ అట్లానే. అది జగన్మోహన్ రెడ్డి బాబు కరెక్ట్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఏది వచ్చినా తీసురా నా దగ్గర కుప్పై, అది నేను తిన్న తర్వాత మిగిలింది ఏమనంటే మీరు తినండి అని చెప్పే బ్యాచ్ కదా ఇదంతా. అందుకని పోలవరం మీద అపోహల్ని స్ప్రెడ్ చేయటానికి, ప్రజల్లో అనుమానాన్ని క్రియేట్ చేయటానికి నేను చెప్పా కదా, డయాఫ్రమ్ వాళ్ళు సైజులో లేదు, కట్టాల్సిన సైజులో కట్టట్లేదని రాశాడు. ఇంత దారుణమైన వార్తలు రాస్తున్నారు. అక్కడ పోలవరం ప్రాజెక్టుకి ఏమీ డోకా లేదు, నిక్షేపంలాగా ఉన్నది, పనులు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ జగన్ అసలు బట్రస్ డ్యామ్ కట్టడానికి ఆయన ఖర్చు అంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర వసూలు చేయాలి పర్సనల్గా. నన్ను అడిగితే మాత్రం నేను అది చెప్తా. దానికి ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళకి 990 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్ల 990 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడదు. డయాఫ్రమ్ వాళ్ళ కోటికి పోయింది, వాటర్ మేనేజ్మెంట్ చేతగాక. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అప్పర్ కాఫర్ డ్యామ్ వీక్ అయితే దానికి బట్రస్ డ్యామ్ కడుతున్నారు. ఈ పనులన్నీ ఎప్పుడో జరగాల్సిన పనులు ఈ జగన్మోహన్ రెడ్డి చేతగానితనం వల్ల, అసమర్థత వల్ల డిలే కావడంతో ప్రాజెక్టు డిలే అయిపోతున్నది, కాస్ట్ పెరిగిపోతున్నది. ఈ కాస్ట్ని అంటే పెరిగిపోతున్న ఈ వ్యయాన్ని తగ్గించుకోవటానికి ఏం చేస్తున్నారో తెలుసా? వేగంగా పనులు పూర్తి చేస్తూ ఉన్నారు, సైమల్టేనియస్గా పనులు పూర్తి చేస్తూ ఉన్నారు. సైమల్టేనియస్గా అంటే ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కట్టిన తర్వాత మేము వేరే పనులు చేస్తాం అంటల్లా. ఒకవైపు డయాఫ్రమ్ వాల్ కడుతున్నారు, ఇంకొక వైపు ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇట్లా జరుగుతూ ఉన్నాయి, సైమల్టేనియస్గా జరుగుతూ ఉన్నాయి. అన్ని డెడ్ లైన్ లోపలే జరుగుతూ ఉన్నాయి. ఏమి ఇబ్బంది లేదు, డబ్బులు ఎక్కడికి పోలేదు. ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు కొట్టేయటానికి, చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ అది, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం. అందువల్ల ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం డెడ్ లైన్ ప్రకారం పూర్తి చేస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత విషం చిమ్మినా, ఎంత విష ప్రచారం చేసినా పోలవరానికి ఢోకా లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.